హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జషూస్ క్రియేషన్స్. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ రోజు వీడియోలో ఒక సింపుల్ నెక్ డిజైన్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీగా స్టిచ్ చేసేయచ్చు. అసలు క్యాన్వాస్ యూజ్ చేయకుండా జస్ట్ లైనింగ్తోనే ఇలా నెక్ డిజైన్ని స్టిచ్ చేశానండి. నేను ఎలా స్టిచ్ చేశానో ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ నెక్ని కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ నెక్ కోసం 1.25 ఇంచ్ దగ్గర మార్కింగ్ వేసుకుంటున్నాను. సరిగా చూడండి, నేను 2 ఇంచెస్ దగ్గర పెట్టట్లేదు, 1.25 దగ్గర మాత్రమే పెడుతున్నాను. ఇలా పెట్టడం వల్ల భుజాలు జారకుండా నెక్ అనేది స్టిఫ్గా ఉంటుంది. నెక్స్ట్ నెక్ పొడవైతే నేను ఇక్కడ 5 ఇంచెస్ మార్కింగ్ పెడుతున్నానండి. మీకు ఇంకా డీప్గా ఉండాలనుకుంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. ఇదైతే ఎవరికైనా నార్మల్గా కరెక్ట్గా సెట్ అయిపోతుంది నెక్ లెంత్ అనేది. నెక్స్ట్ మనం 5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టాం కదా, అక్కడి నుంచి డిజైన్ కోసం మరొక 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ వేసుకుంటున్నాను. చూసారు కదా, ఇక్కడ 4 ఇంచ్ దగ్గర మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ 5 ఇంచెస్ నెక్ మార్కింగ్ దగ్గర నుంచి మరొక 1.25 దగ్గర మార్కింగ్ వేసుకుంటున్నాను. అంటే మనం పై వైపున ఎంత లెంత్ తీసుకున్నామో కింద కూడా అంతే లెంత్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు షేప్ని ఇలా బాక్స్లా డ్రా చేశాను. ఇప్పుడు ఇక్కడి నుంచి కింది వైపు డిజైన్ కోసం కరెక్ట్గా మిడిల్లో ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్ని కలుపుతూ కింద మార్కింగ్ నుంచి పై మార్కింగ్కి ఒక లీవ్ షేప్ వచ్చేలాగా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నెక్ డిజైన్ని నేను ఇక్కడ రౌండ్గా మార్క్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఇలా బాక్స్లో కూడా ఉంచుకోవచ్చు. ఇలా నెక్ డిజైన్ మొత్తం కూడా మార్కింగ్ వేసుకున్న తర్వాత ప్రాపర్గా చాలా స్లోగా కట్ చేసుకోవాలండి. ఎక్కడ కూడా ఎక్స్ట్రాస్ అనేవి రాకుండా కట్ చేసేటప్పుడు చాలా స్మూత్గా కట్ చేసుకోవాలి. నెక్ డిజైన్ కట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా చాలా స్లోగానే కట్ చేసుకోవాలండి. అప్పుడే ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది. మనం కటింగ్ చేసే దాంట్లోనే ఉంటుందన్నమాట నెక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది. చూసారు కదా, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ నెక్ డిజైన్ షేప్ అయితే ఇలా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇలా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని మనం మెయిన్ డ్రెస్కి అటాచ్ చేసుకోవాలి. ఇదే డ్రెస్ మెయిన్ క్లాత్ అనమాట. ఈ మెయిన్ క్లాత్ని రైట్ సైడే పెట్టుకొని ఈ లైనింగ్ని రాంగ్ సైడ్ పెట్టుకోండి. ఎక్కడ కూడా ఎక్స్ట్రా క్లాత్ లేకుండా ప్రాపర్గా పెట్టుకోండి. ఆ తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా లైన్ అనేది స్టిచ్ చేసుకోవాలి. నేను మొత్తం స్టిచ్ చేసాను చూడండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకుంటున్నాను. మీరు ఏ నెక్ డిజైన్ అయినా స్టిచ్ చేయాలనుకున్నప్పుడు గుండు పిన్నులు పెట్టుకోండి. అప్పుడే మీకు సపోర్ట్గా ఉంటుంది, నెక్ పక్కకి జరగకుండా ఉంటుంది. నేనైతే అలవాటుగా స్టిచ్ చేస్తూ ఉంటాను కాబట్టి నేనైతే ఇక్కడ పెట్టట్లేదు. మీరు కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే తప్పకుండా పెట్టుకుంటేనే మీకు కొంచెం కంఫర్ట్గా ఉంటుంది స్టిచ్ చేసేటప్పుడు, అంటే క్లాత్ పక్కకు జరగకుండా. ఇలా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత అక్కడక్కడ ఇలా కట్స్ పెట్టుకున్నట్లయితే ఈజీగా రివర్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ డ్రెస్ని అంతటిని కూడా రివర్స్ చేస్తున్నాను. ఈ డిజైన్ కార్నర్స్లో తీసేటప్పుడు ఇలా లాగుతూ తీసినట్లయితే మీకు షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇలా రివర్స్ చేసిన తర్వాత ఒకసారి ఐరన్ చేసుకోండి, అప్పుడు నెక్ స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు దీనిపైనే మరొక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఇలా మొత్తం వేసిన తర్వాత మిడిల్లో ప్యాచ్ అనేది అటాచ్ చేస్తాను. ఇప్పుడు నేను ప్యాచ్ కోసం సేమ్ కలర్ క్లాత్ని తీసుకున్నాను అనమాట. అయితే నేను ఇక్కడ ఎక్స్ట్రా లైనింగ్ కూడా తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం స్టిఫ్గా ఉంటుందని. మీరు సేమ్ ఈ మెయిన్ క్లాత్తో కూడా డిజైన్ పెట్టేయచ్చు. చూసారు కదా, నాకైతే లైనింగ్ ఉంది కదా అని లైనింగ్ పెడుతున్నాను. నేను వీడియోలో చూపించినట్లు ఇలా మెయిన్ క్లాత్ లోపల లైనింగ్ క్లాత్ పెట్టుకుని ఒకసారి మీడియం హీట్ మీద ఐరన్ చేసుకోండి. స్టిఫ్గా అలానే ఉండిపోతుంది. చూసారు కదా, నేను ఐరన్ చేసి తీసుకొచ్చాను. ఇలా ఐరన్ చేస్తూ డ్రెస్ స్టిచ్ చేయడం వల్ల మీకు డ్రెస్ అనేది చాలా పర్ఫెక్ట్గా బొటిక్ స్టైల్లో వస్తుందన్నమాట. ఇప్పుడు దీన్ని చుట్టూ ఇలా స్టిచ్ చేసుకున్నాను. చూసారు కదా, ఇలా చుట్టూ స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ప్యాచ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మన డ్రెస్కి అటాచ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, డ్రెస్ కూడా నేను పై వైపున స్టిచ్ చేశాను. ఇప్పుడు మిడిల్లో ప్యాచ్ ఇలా స్టార్టింగ్ నుంచి పెట్టుకోవచ్చండి. మీరు ఇలా కూడా పెట్టచ్చు, లేదంటే ఇంకొంచెం డిజైన్గా కనిపించాలి అనుకుంటే ఇలా కొంచెం పై వైపున గ్యాప్ ఇచ్చి కూడా ఈ ప్యాచ్ పెట్టుకోవచ్చు. లుక్ ఇంకా బాగుంటుందన్నమాట. చూసారు కదా, నేనైతే ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఇలా ప్యాచ్ అనేది పెట్టాను. ఇప్పుడు దీనిపైన ప్రాపర్గా రఫ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, నేను మొత్తం స్టిచ్ చేశానండి. ఈ డిజైన్ అనేది ఇలా ప్లెయిన్గా ఉన్నా బాగానే ఉంటుంది, కానీ ఇంకొంచెం ఎక్స్ట్రా లుక్ కోసం నేను బటన్స్ పెట్టాలి అనుకుంటున్నా. దానికోసం నేను షర్ట్ బటన్స్ తీసుకున్నాను. ఒక 3 బటన్స్ తీసుకుని మనం మిడిల్లో నెక్ కట్ చేసాం కదా, ఆ క్లాత్ అయితే మిగిలింటుంది. ఆ క్లాత్లోని ఈ బటన్ని రాంగ్ సైడ్ పెట్టుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా రాంగ్ సైడ్ పెట్టుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని బటన్ రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేలాగా గట్టిగా ఇలా ఒక్కసారి తిప్పుకోండి. అప్పుడు షేప్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. ఆ తర్వాత వేరే థ్రెడ్ తీసుకుని ఇలా చుట్టేసి
2 నాట్స్ వేశారంటే మీకు బటన్ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇలా 2 నాట్స్ వేసేసుకుంటే బటన్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి. మనం ముందుగా చుట్టిన థ్రెడ్ని ఏమాత్రం టచ్ చేయకుండా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా ప్రాపర్గా కట్ చేసుకోవాలి. చూసారు కదా, బటన్ అయితే రెడీ అయిపోయింది. సేమ్ ఇలానే మిగతా 2 బటన్స్ కూడా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఈ 3 బటన్స్ని మనం ముందుగా రెడీ చేసుకున్న ప్యాచ్ దగ్గర ఇలా 1 బై 1 ఇలా లైన్గా పెట్టుకొని నార్మల్ నీడిల్తో స్టిచ్ చేసుకుంటే మన నెక్ డిజైన్ రెడీ అయిపోతుంది. సో ఫైనల్గా నెక్ డిజైన్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీగా నెక్ డిజైన్ని మనమే స్టిచ్ చేసుకోవచ్చు. ఎలాంటి క్యాన్వాస్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఐరన్ చేస్తూ నెక్ డిజైన్ స్టిచ్ చేసినట్లయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.